దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామముకి చెల్లును గాక. అలాగే ప్రతి సోమవారం ఈ సార్వత్రిక సంఘం గ్రూప్ ద్వారా మరి చక్కటి వాక్యాన్ని ఇటు వినిచున్నటువంటి మీకు అందరికి కూడా మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్క కార్యక్రమం నడిపిస్తున్నటువంటి విక్టర్ బాబు గారిని బట్టి, సంజమ్ గారిని బట్టి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి పరమగీతాలు అనే ఒక ఆధ్యాత్మిక సబ్జెక్టు కావ్య గ్రంథము మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి తొందరగా మనం ముందుకు వెళ్దాం. పరమగీతాలు 2వ అధ్యాయము తీయండి అందరూ కూడా. పరమగీతాలు 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. బలురాక్షసి చెట్లలో వల్లీ పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చాలా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో పరమగీతము అనేది 22వ పుస్తకంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పుస్తకములో 8 అధ్యాయాలు ఉంటాయి. 8 అధ్యాయాలు కూడా ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు అందులో రాయించాడు. అది అర్థం చేసుకోవడం చాలా కష్టమే. అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడి ఉన్నది కనుక ఆత్మ ప్రేరేపణ బట్టే అది మనం చదివితే చాలా సులువుగా అది అర్థమవుతూ ఉంటుంది. పరమగీతాలు అంటే పరలోకము నుండి రాయబడినటువంటి గ్రంథము. పరమగీతము అంటే పాట, పరలోకం నుండి వచ్చినటువంటి పాట ఇది. దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే వరుడైనటువంటి యేసుక్రీస్తుకు వధువైనటువంటి సంఘానికి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము అనేది తెలియజేస్తూ ఉంది. వరుడైనటువంటి యేసు ప్రభు లోకానికి వచ్చేటప్పుడు వధువైనటువంటి సంఘము ఏ విధంగా పరిశుద్ధముగా నిష్కలంకముగా ఉండాలో అనే విషయాలను అది చక్కగా తెలియజేస్తూ ఉంది. సంఘం అంటే ఎవరో కాదు, నీవు నేను మనమందరం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ పరమగీతాల్లో చక్కగా దేవుడు రాయించాడు. మంచిది. ఇంతవరకు పరమగీతాలు అనే సబ్జెక్ట్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మరి 10వ లెసన్గా నేను చెప్పబోతున్నాను. ఇందులో 10 సబ్జెక్టులు ఎంతవరకు నేను చెప్పాను. అది మీరు ఎంతవరకు మరి ఆలోచన చేశారో ఒకసారి చూడాలని ప్రేమ తెలియజేస్తున్నాను. అదేంటంటే నేను ప్రతిదీ రాసుకుంటా ఉన్నాను. ఇందులో నేను ప్రతిదీ రాస్తాను. అయితే ఇందులో నేను చెప్పినటువంటి పరమగీతాలులో సబ్జెక్ట్ ఏం చెప్పానంటే ఎంతవరకు పరమగీతము ఉపోద్ఘాతం చెప్పాను. అంటే అందులో కథ చెప్పాను. తర్వాత నల్లని దానినైనను సౌందర్యవంతురాలను అనే విషయాన్ని చెప్పాను. అడవి వృక్షములో జల్దర్ వృక్షం గురించి చెప్పడం జరిగింది. నారీమణి సుందరి అది నీకు తెలియకపోవునా అనే విషయం గురించి చెప్పాను. ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చేదను. గుర్రంలో ఉన్నటువంటి 7 లక్షణాల గురించి నేను చెప్పడం జరిగింది. ఒక విశ్వాసిని ఫరో యొక్క రథములతో ఎందుకు పోలుస్తున్నాడో వివరణ అంతా కూడా చెప్పడం జరిగింది. తర్వాత నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అనేది ఒక ఆత్మీయ అర్థం ఏంటి అనేది తెలియజేయడం జరిగింది. తర్వాత బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటను ఆశ్రయించు నా పావురమా అనే విషయం గురించి చెప్తూ పావురం యొక్క లక్షణాలు ఏంటనేది చక్కగా నేను వివరించడం జరిగింది. తర్వాత నేను షారోను పొలములో పోయి పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను అనే విషయాలను చక్కగా మరి వివరించడం జరిగింది. ఈ రోజున బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది అనేది నేను చెప్పబోతా ఉన్నాను. ఈరోజు ఒక ఉదాహరణ చెప్తాను, ఇంట్రడక్షన్ చెప్తాను. మరలా వచ్చే వారం చెప్పి చెట్ల మధ్య జీవించి గొప్ప సాక్ష్యం కలిగినటువంటి 7 భక్తుల గురించి ఈరోజు నేను చెప్పబోతా ఉన్నాను. మళ్ళా రేపు నుంచి వచ్చే వారం నుంచి బైబిల్లో చరిత్ర ప్రకారంగా 7 దేశాలు లేదా 7 పట్టణాలు ఏ విధంగా ఈ బలురక్కసి చెట్ల వల్ల నాశనం అయిపోయాయో అనే విషయాలను చారిత్రాత్మకమైన అంశాలు వివరించి నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నా. మంచిది. ఈరోజు బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది
అనగా ముండ్ల మధ్య కలువలాగా కన్య మధ్య నా ప్రియ సఖి కనబడుచున్నది అనే విషయాన్ని తెలియజేస్తాను. అంటే నా ప్రియ సఖి అంటే అర్థం ఏంటంటే క్రీస్తు దృష్టిలో, అంటే యేసుప్రభు వారి యొక్క దృష్టిలో మనుషులలో అందంగా పరిమళంగా ఉన్నది ఆయన సంఘము మాత్రమే. ఆయన సంఘం మాత్రమే పరిమళంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నది అనే విషయం తెలియజేస్తుంది. ఇతరులంతా ముండ్ల పొదలు, అంటే బాధాకరంగా వికారంగా హానికరంగా ఉన్నారు అని అర్థాన్ని తెలియజేస్తూ ఉంది. చూసారా, యేసు ప్రభు వారు తన సంఘం గురించి అందముగా ఉన్నది సంఘము అని చెప్తా ఉన్నాడు. అంటే నీ మనసులో ఒక సంఘం ఉంది, నా మనసులో ఒక సంఘం ఉంది. ఆ సంఘము ప్రభువుకి ఎలా కనబడాలి అంటే అందముగా కనబడాలి, అద్భుతకరంగా కనబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. బలురక్కసి చెట్టు గురించి దేవుడు ఈ రోజున మనకు ఏ పాఠం నేర్పిస్తా ఉన్నాడు ఒకసారి మనం ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడ్డదంటే దాని నుండి గొప్ప పాఠాలు ప్రభు నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఆదిలోనే ప్రకృతిని చేశాడు. ఈ ప్రకృతి అంతా కూడా ప్రభు సృష్టి, దేవుని నోటి మాట చేత సృజించబడ్డది. కలుగునగాక అనగానే కలుగునవి. అందులో ఎన్నో జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఈ ప్రకృతి అంతా కూడా వీటితో నింపబడి ఉంది. అందులో ఈ ప్రకృతిలో ఆ చెట్ల మధ్యలో ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు పేరే బలురక్కసి చెట్టు. దేవుని స్తోత్రం. బలురక్కసి చెట్టు అది నేటి సంఘానికి అనేక పాఠాలు నేర్పిస్తా ఉంది అనే విషయాలను మనం తెలుసుకోవాలి. చూడండి, ఈ చెట్టు గురించి ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే అగ్నిమెన్ పిక్సికెనా అని రాయబడ్డది. అగ్నిమెన్ ఫ్లెక్సికెనా అని రాయబడ్డది అనమాట. అంటే ఈ చెట్టు ఎక్కడ జీవిస్తుంది? అన్ని చోట్ల జీవిస్తుంది. అది బలురక్కసి చెట్టు. ప్రజెంట్ మనము చాలా చెట్లు చూస్తూ ఉంటాం, కానీ ఈ బలురక్కసి చెట్టు ఎక్కడ జీవిస్తుందంటే అడవుల్లో, కొండల్లో, ఎడారుల్లో ఈ చెట్టు ఎక్కువగా అక్కడ జీవిస్తుంది. కొండల్లో ఉంటుంది, అడవుల్లో ఉంటుంది, ఎడారిలో ఆ ప్రాంతాలలో ఈ బలురక్కసి చెట్టు మరి వాస్తవానికి అక్కడే అది జీవిస్తూ ఉంటుంది, మొలుస్తూ ఉంటుంది. అయితే ఆ చెట్టుకు ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆ ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ముళ్ళ పొదల్లోంచి ఒక పువ్వు వికసిస్తుంది. ఆ పువ్వు మనం కోయడానికి చూస్తే చర్మం లాగేస్తుంది, గుచ్చుకుంటుంది అన్నమాట. బలురక్కసి అనగా అనే పదంలోనే ఉంది దాని యొక్క విధానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ బలురక్కసి చెట్టు గురించి చాలా చోట్ల 7 సార్లు రాయబడ్డదండి. నేను గమనించాను, అన్ని చూశాను. 7 సార్లు బలురక్కసి చెట్టు అనే పదం రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ ముళ్ళ మధ్యలోనే ఒక పువ్వు వికసిస్తుంది. ఆ పువ్వు చాలా 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 అందంగా ఉంటుందంటండి, చాలా సుందరంగా ఉంటుందంటండి. ఆ పువ్వును కొయ్యడానికి చూస్తే చర్మం అంతా కూడా లాగేస్తుంది. చర్మం ఆ ముళ్ళతో మరి చాలా ఇబ్బంది, చాలా రక్తాలు కారిపోతాయి అన్నమాట. ఆ పువ్వును కొయ్యలేమ్మను. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు తన సంఘాన్ని లేదా నిన్ను నన్ను మనందరినీ కూడా ఆ పువ్వుతో పోలుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎంత అందముగా ఎదుగుతుందో, ఎంత సుందరంగా ఉందో, ఎంత పరిమళిస్తుందో, ఎంత వికసిస్తుందో అటువంటి ముళ్ళ మధ్యలో ఆ పువ్వుతో మనల్ని పోలుస్తూ ఉన్నాడు. అంటే ఆత్మీయ అర్థం ఏమిటంటే ఈ లోకంలో క్రైస్తవులు బలురక్కసి చెట్లలో వికసించు వల్లి పద్మముగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అనగా బలురక్కసి స్త్రీలలో వల్లి పద్మముగా కనబడుచున్నారు అని దేవుడు అంటున్నాడు. చూసారా, మనము దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత కరుణిస్తున్నాడో అంటే మనము లోకంలో నుండి వేరై బ్రతుకుతున్నాము. మన లోకంలో నుండి లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు,
లోక విధానాలు విడిచిపెట్టి దేవుని మార్గములో, దేవుని బాటలో మనం నడుస్తున్నందువల్ల ఒక సంఘముగా ప్రభు మనల్ని పూల్చి ఒక వికసించేటువంటి ఒక పరిమళంగా ఉండేటువంటి ఆ యొక్క పద్మముతో, ఆ పువ్వుతో మనలను పోలుస్తున్నందుకు మనం ఎంతో 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 ధన్యులం అని చెప్పాలండి. ఇంకా చెప్దాం, స్త్రీలలో అతి సుందరి అనగా ప్రత్యేకించబడినది అని అర్థం. ఇక్కడ మనం చదువుకున్నాం కదండి, ఇక్కడ ఏమని చదువుకున్నాం మనం? బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని అంటున్నాడు దేవుడు. అక్కడ బలురక్కసి చెట్లు అంటే భయంకరమైన ముళ్ళు. ఆ ముళ్ళుల మధ్యలో ఒక పువ్వు వికసించినట్లుగా దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు. దేవుడు మనలను మరి తన పని నిమిత్తమై మన రక్షణ ఇవ్వడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలోని అందరూ వధువు సంఘం కాలేరు. సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా వధువు సంఘం కాదు, కొందరే ఉంటున్నారు. వారే క్రీస్తుని నరాల్లో పెట్టుకుని బతుకుతున్నారు. దేవుని స్తోత్రం. వారి కొరకు దేవుడు చెప్తున్న మాట. అయితే నామకార్థ క్రైస్తవుల్లో కూడా కొందరున్నారు, వాళ్ళు ఈ వాక్యము ద్వారా ఆత్మీయంగా బడపడాలి, ఆత్మీయంగా స్థిరపడాలని కోరుకున్నటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. వారి గురించి కూడా దేవుడు ఏమంటున్నాడంటే వల్లి పద్మము, వల్లి పద్మము. ఒకసారి తప్పిపోతున్నారు, మరలా మరలా దేవుడి దగ్గరకు వస్తున్నారు, తప్పిపోతున్నారు, మరలా వస్తున్నారు. తన జీవితాన్ని సరిదిద్దుకుంటున్నారు వాక్యము ద్వారా, వాక్యము ద్వారా తన బ్రతుకులను మార్చుకుంటున్నారు. అందుకనే వాళ్ళు నా బిడ్డలే, వాళ్ళు మారాలని నేను కోరుకుంటున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. చూసారా? ఇంకొకసారి చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఇక్కడ బలురక్కసి చెట్టు మధ్యలో నా ప్రియురాలు కనబడుతున్నది అని పాత నిబంధన కాలంలో చెప్తే, కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ యేసు ప్రభు వారు ఆ బలురక్కసి చెట్లు ఎవరో కాదు, ఎవరో చెప్తున్నాడు అనమాట. మత్తయి సువార్త 10:16 చదవండి అమ్మ ఒకసారి. మత్తయి సువార్త 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకములు, పావురము వలె నిష్కపటులై ఉండుడి. చాలమ్మా. ఇక్కడ బలురక్కసి చెట్లు ఎవరో కాదు, యేసు ప్రభు వారే స్పష్టంగా చెప్తా ఉన్నారు. తోడేళ్ళు మధ్యకు నిన్ను పంపుతున్నాను అంటుంది. చూసారా? ఎవరో ఈ బలురక్కసి చెట్టు అంటే మన చుట్టూ ఉన్నటువంటి దేవునికి అవిధేయులైన ప్రజలే, దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తున్న వారే, దేవుని ప్రజలు పాడు చేస్తున్న వారే, దేవుని సంఘాలను పాడు చేస్తున్న వాళ్ళు, దేవుని బిడ్డలను దూషిస్తున్న వాళ్ళు, సంఘాలను సువార్తను ఆటంకపరిచేవారే, దేవుడు నమ్ముకున్నప్పుడు ద్వేషంగా మాట్లాడేవారు, దూషణకరంగా మాట్లాడేవారు, ద్వేషించేవారు, తిట్టేవారు, భయంకరంగా అవమానపరిచేవారే ఈ బలురక్కసి చెట్లు. వారి మధ్యలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు ఏమో కోరుకుంటున్నాడంటే వల్లి పద్మముగా నీవు ఎదగాలి, వల్లి పద్మముగా నీవు వికసించాలి. వారి మధ్యలో తోడేళ్ల మధ్యకు నిన్ను పంపుతున్నాను. మీరు ఎలా ఉండాలంటున్నాడంటే ప్రభు, పాముల వలె వివేకమును, పావురం వలె నిష్కపటములై ఉండాలి మనం. వాళ్ళు కలిసిపోకూడదు, వాళ్ళలాగా వెళ్ళిపోకూడదు, ఒక ప్రత్యేకంగా మనం జీవించాలి. క్రైస్తవుడికి చాలా కష్టాలు వస్తాయి, చాలా బాధలు వస్తాయి, చాలా వేదనలు వస్తాయి. అయినప్పుడు కూడా మన గురి యేసు ప్రభువే, మన గురి పరిశుద్ధంగా జీవించడమే. నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధంగా ఉండమని యేసు ప్రభు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళిపోవాలి. అందుకనే పాత నిబంధనలో అయితే బలురక్కసి చెట్టు మధ్యలో జీవిస్తున్న క్రైస్తవులు, కొత్త నిబంధనలు అయితే తోడేళ్ల మధ్యలో జీవిస్తున్నట్లు జీవించండి, మీరు జ్ఞానం కలిగి జీవించండి అని యేసు ప్రభు వారు చక్కగా వివరిస్తూ ఉన్నారు. ముండ్ల మధ్యలో జీవిస్తుంచడం అంటే చాలా చాలా బాధలు, అవమానాలు పడాలి.
కష్టాలు పడాలి. ఇంకొక వాక్యం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదామండి. యోహాను సువార్త 15 అధ్యాయం 19 అపోస్తుల కార్యము 4 అధ్యాయం 3 ఈ రెండు చదవండి ఒకసారి. యోహాను సువార్త 15 అధ్యాయం 19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించుము. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మల్ని దేశించుచున్నది. ఆమేన్ ఆమేన్. చూసారా అండి, లోకములో నుండి వేరే ఉన్నారు కనుక మీ పక్షంగా నేను వచ్చాను అంటున్నాడు ప్రభు. లోకాన్ని మనం జయించేటట్లుగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి. లోకంలో ఎవరో పండగలు చేసుకుంటున్నారు, గోగు పండగ లేకపోతే ఏదో పండగ చేసుకుంటున్నారు. వాళ్ళు మనల్ని రమ్మంటారు, ఆ గోగు మంట చుట్టూరు తిరగమంటారు, లేదా ఏదేదో లోక సంబంధమైనటువంటి ఆచారాల్లో ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్తారు. ఒక క్రైస్తవుడిగా మనం వెళ్ళొచ్చా? కొంచెం వేరే జీవించాలని వాక్యం తెలియజేస్తాం. కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళు ఏదో ఒక వ్రతమనో ఏదోనో పెట్టుకుంటూ ఉంటారు. మనము మంచి ప్రేమతో చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళు కలిసిపోయి వాళ్ళు చేసినట్లుగా మనం చేయకూడదు అని. అంటే లోకంలో నుండి మీరు వేరైపోయారు అన్నట్టు. అంటే వారితో కలిసి ఉండాలి, కానీ మనము వాళ్ళు చేయకూడదు. ఉదాహరణ చెప్తాను చూడండి. కుమ్మరి పురుగు ఎక్కడుంటుంది? మట్టిలో ఉంటుంది, కానీ దానికి ఏమంటుకోదు? మట్టి అంటుకోదు. అలాగే తామరాకు ఎక్కడుంటుంది? బురదలో ఉంటుంది, కానీ దానికి ఏమంటుకోదు? బురద అంటుకోదు. ఇప్పుడు చేప ఉంది, ఈ చేప నీటిలో ఉంటుంది, కానీ దానికి నీరు తాగదు. అది దానికి ఎంత అవసరమో నీరు అంతే తాగుతుంది తప్ప నీరు తాగేసి పుల్లిగాను చనిపోయడం అంటే అదేమి కూడా జరగదు. అలాగే క్రైస్తవుడిగా లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, లోక ప్రజలతో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి లోక ప్రజలతో ఎంతవరకు ఉండాలో, ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో అవి మాత్రమే చేయడానికి మనం ముందుకెళ్ళాలి తప్ప లోకంలో కలిసిపోకూడదని యోహాను సువార్తలో దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇంకొక వాక్యం చదువు. అపోస్తుల కార్యము 4 అధ్యాయం 3 కూడా చదవండి అమ్మా. అపోస్తుల కార్యము 4 అధ్యాయం 3 ముందుకెళ్ళిపోదాం. వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాడు వరకు వారిని కావలిగా ఉంచి. చాలమ్మ. ఇక్కడ బలురక్కసి చెట్ల మధ్య, భయంకరమైన ప్రజల మధ్య జీవించి గొప్ప సాక్ష్యము కలిగినటువంటి వారు 7 భక్తులు ఉన్నారండి. క్లుప్తంగా వారి గురించి నేను చెప్తాను. బలురక్కసి చెట్ల మధ్యలో జీవించి గొప్ప సాక్ష్యాన్ని కలిగినటువంటి వారు 7 ఉన్నారు. ఆ 7లో వరుసగా వద్దాం. యోసేపు ఎటువంటి సమాజంలో జీవించాడమ్మా? మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 37 అధ్యాయం 28 చదవద్దు అని చెప్పేస్తాను వరుసగా, ఒకసారి వినండి. యోసేపు మరి యాకోబు యొక్క కుమారుడు, 12 మందిలో 11వ వాడు. యోసేపు అన్నలందరూ కూడా ఇతను ద్వేషించారు, దూషించారు, అవమానపరిచారు. ఎందుకు అంటే ఇతడు యథార్థంగా జీవిస్తున్నాడు, భక్తిగా జీవిస్తున్నాడు, ఇతడు దేవుడు దర్శనాలు చూపిస్తున్నాడు, ఆ దర్శనాలు ఉన్నట్టుగా చెప్తున్నాడు. అందువల్ల ఆ అన్నలందరూ కూడా అతను ద్వేషించారు, దూషించారు. ఒకనొక దినం వచ్చినప్పుడు అతన్ని మరి గుంటలో పాడేయటం జరిగింది. అందులో గుంటలోంచి తీసి మరి మిద్యానీయులకు అమ్మేయటం జరిగింది. అలాగా అతడు ఒక రాజు చేతిలోకి వెళ్ళాడు. ఆ రాజుగారి దగ్గర నమ్మకంగా ఉన్నాడు. అక్కడ కూడా రాణి గారు శోధించారు. ఆ శోధన గురైపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ జైలుకి వెళ్ళాడు. జైల్లో కూడా చాలా అవమానాలు పొందుకున్నాడు. మొత్తానికి ఎలాగైతే బలురక్కసి చెట్ల మధ్యలో జీవించి ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ మనిషి జీవితంలో కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, వేదనలు రావచ్చు, మన విశ్వాసాన్ని, మన దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు అనే విషయాలను బలురక్కసి చెట్ల ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాము. తర్వాత నోవాహు కాలంలో కూడా దేవుడు అన్నాడు ఓడ కట్టు అని చెప్పాడు. ఓడ కట్టమంటే
ప్రభు అన్నాడు, ఈ దేశం అంతా కూడా నేను నాశనం చేసేస్తున్నాను, వాటర్తో నీటితో నేను తడిపేస్తున్నాను అని చెప్పాడు. అతడు ఒక వాడని సిద్ధపరుస్తున్నప్పుడు బలురక్కసి చెట్ల మధ్యలో జీవిస్తూ ఉన్నాడు, భయంకరమైన తోడేళ్ల మధ్యలో అతను జీవిస్తూ ఉన్నాడు. అతడు వాడ కడుతున్నప్పుడు ఎంతో మంది అతను అవమానపరుచుంటారు, తిట్టుంటారు, దేవుని వాక్యం చెప్తే తిరస్కారం చేసి ఉండవచ్చు. కానీ అతడు నమ్ముకున్న దేవుణ్ణి విడిచిపెట్టలేదు, వాడ కట్టాడు, కావలసినటువంటి అన్ని అందులో వాళ్ళలో పెట్టాడు ప్రభు. అది వాడ వెళ్తున్నప్పుడు అందరూ కూడా అయ్యయ్యో మేము నీ మాట వినలేదు, మేము ఈ నీటిలో పడిపోతున్నాం అని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ పరిశుద్ధంగా జీవించాడు ఆయన, నోవాహు వాడలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మా ఇర్మియా, ఒకసారి చదవండి అమ్మ ఒకసారి, మనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇర్మియా 37:16 చదవండి అమ్మ. ఇర్మియా 37:16. అందులో ఇర్మియా దేవుని వాక్యం చెప్తుంటే ఒక భయంకరమైన గొయ్యి ఉందంటండి, గొయ్య. ఆ గోతులో పాడేశారంట, దవ్వడమే పెట్టి కొడేశారంట, అతన్ని చాలా గట్టి కొట్టారంట. ఎందుకని? వాక్యం చెప్తున్నాడు, సువార్తను బోధిస్తున్నాడు, మారు మనసు పొందమని చెప్తా ఉన్నాడు. కానీ వీళ్ళు ఏమీ వినకుండా ఆయన భయంకరంగా కొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా 37:16లో ఈ మాట. ఇర్మియా చెరసాల గోతులో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. అక్కడ ఇంకా పైన చదివితే ఏముంటదంటమ్మా, దేవుని వాక్యం చెప్తున్నాడని ఒక ఆయన కొట్టి ఆ గోతులో పాడేశాడంట. ఎందుకని? బలురక్కసి సిట్టాడు. ఆ బలురక్కసి చెట్ల మధ్యలో ఎవరు జీవిస్తున్నారంటే ఇర్మియా గారు జీవిస్తూ ఉన్నారు. ఇర్మియా గారికి అనేక కష్టాలు వచ్చినాయి, అనేక బాధలు వచ్చినాయి. ఆయన విలాప ప్రవక్త అంటారు, విలపించు ప్రవక్త అంటారు. యెరూషలేము గురించి, యెరూషలేము క్షేమం గురించి, యూదుల గురించి ఎంతగానో ప్రార్థన చేసి దేవుడు గొప్ప ప్రవక్త అన్నమాట. అంటే విలాప వాక్యములు అనే గ్రంథం రాశాడు ఆయన. ఎందుకని? వాళ్ళందరూ మారు మనసు పొందాలి, వాళ్ళందరూ కూడా మంచిగా జీవించాలనే ఉద్దేశంతో ఆ గ్రంథం రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత యెషయా, టైం లేదు కాబట్టి స్పీడ్గా చెప్పేస్తున్నాం. యెషయా అనే ఒక ప్రవక్తను కూడా బలురక్కసి చెట్ల మధ్యలో జీవించాడండి. అతను కూడా భక్తిహీనుల మధ్యలో జీవించాడు. 7:3 8:3 యెషయాకు భార్య, కుమారులు అందరూ కూడా ఉన్నారు. తర్వాత అతడు 9:17 భక్తిహీనుల మధ్యలో జీవించాడు అని ఉంటుంది. భక్తిహీనులు ఎంత ఘోరంగా యెషయాను కూడా అవమానపరిచారో, ఎంత నిందలు చేశారో, అక్కడున్న ప్రజలు బాధలు పెట్టారో మనం చూస్తూ ఉంటాం. ప్రవక్తల చరిత్రలో మనం తెలుసుకుంటే ప్రవక్తల్ని చాలా చాలా ఘోరంగా హింసించారంటండి, బాధ పెట్టారంట. అయినా కానీ భక్తిహీనుల మధ్యలో జీవించి ఆ దేవుని యొక్క రాజ్య సువార్తను వారు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏలియా, తర్వాత ఏలియా 1 రాజుల 19:2 ఏలియా ఎటువంటి ప్రజల మధ్య జీవించాడంటే ఆహాబు యెజబేలు అనే ఒక రాజుగారు రాణిగారు మధ్యలో ఈ ఏలియా జీవించాడు. ఏలియా మంచి అగ్ని ప్రవక్త అంటారండి ఏలియాను, అగ్ని ప్రవక్త. ఈ ప్రవక్తను ఏం చేశాడంటే ఈ ఆహాబు ఎలాగైనా సరే చంపేయాలి అనుకుని 400 చాలా మంది 50 మంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని చాలా ఘోరంగా హింసించడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రభుత్వాలు, రాజులు, ఈ యొక్క అబద్ధ ప్రవక్తలందరూ ఒకవైపు ఉంటే ఏలియా ఒకవైపు ఉండి కర్మేలు పర్వతం మీద ఒక గొప్ప శవాలు విసిరి మరి అద్భుతమైన రీతిలో దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపి దహించి ఆ అర్పణంతా కూడా దహించి చేసేటట్లుగా చేశాడు. అయితే ఇక్కడ ఏలియాను కూడా చంపాలి అని యెజబేలు ఎంతో ప్రయత్నాలు చేసింది. కానీ నమ్ముకున్న దేవుడు, పంపించినటువంటి దేవుడు ఏలియాకు తోడుగా ఉండి పరలోకం అంటే ఆ అగ్నిరథాలు వచ్చి తీసుకెళ్ళిపోయేంత వరకు కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అంటే బలురక్కసి చెట్ల మధ్యలో జీవించారు వీళ్ళందరూ కూడా, కానీ ఈ విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోలేదని వాక్యం తెలియజేస్తా ఉంది. తర్వాత స్టెఫను గారు కూడా మరి బలురక్కసి చెట్ల మధ్య జీవించి వాక్యం చెప్తా ఉన్న సమయంలో రాళ్ళు రువ్వి అతన్ని చంపేసినట్లు కూడా మనము చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యం 7:57-58
మరి భయంకరంగా స్టెఫన్ను రాళ్ళతో చంపినప్పుడు నా ఆత్మను నీకు అర్పిస్తున్నాను, సమర్పిస్తున్నాను ప్రభువా అని చెప్పి అతడు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ అపోస్తలుడైన పౌలు గారిని కూడా చంపాలని ప్రయత్నం చేశారు. అప్పుడు గోడ దగ్గర నుంచి ఒక బుట్టలో పెట్టి, ఒక తట్టలో అతన్ని పెట్టి కిందకు వదిలినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యం 14:19 చదవండమ్మా. అపోస్తలుల కార్యము 14:19. అంతిమయు నుండి యుకోనియు నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయేనని అనుకుని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. ఇంకా చదవమ్మా. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్బాతో కూడా దెబేరుకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాయును, ఇకోనియాకును, అంతిమేయకును తిరిగి వచ్చి శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. చాలమ్మా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా బలురక్కసి చెట్ల మధ్యలో జీవించి సువార్తను ప్రకటించి అనేకులను యేసు ప్రభుకి శిష్యులుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మనం కూడా సమాజంలో జీవిస్తూ ఉన్నాం. భక్తుల జీవిత చరిత్రలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఎలాగా ఆ చెట్ల మధ్యలో జీవించి విజయాన్ని సాధించారో, విశ్వాసాన్ని కాపాడుకున్నారో, విశ్వాసాన్ని వృద్ధి పొందించుకున్నారో మనం కూడా అలా ఉండాలని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా, బలురక్కసి చెట్లు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానండి. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది. అనగా ముండ్ల మధ్య కలువలాగా కన్యల మధ్య నా ప్రియ సఖి కనబడుచున్నది అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే క్రీస్తు దృష్టిలో మనుషులలో అందంగా పరిమళంగా ఉన్నది ఆయన సంఘము మాత్రమే. మిగతా వారందరూ కూడా ముండ్లలాగా అంటే బాధాకరంగా, వికారంగా, హానికరంగా వారు ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ముండ్ల పొదలు అంటే భయంకరమైన వ్యక్తులు, భయంకరంగా దూషించేటువంటి వ్యక్తులు, వారి మధ్యలో తోడేళ్ళంటి వారి మధ్యలో సంఘం ఉంది. సంఘము ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో ఎదిగితే దేవుడు కృప బిడ్డల మీద ఉంటుంది అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో 7 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి వారు ఎలా జీవించారు, ఎలాగా ఆ శ్రమల నుండి తప్పించుకుని ప్రభు వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఆయన రాజ్యానికి వారసులయ్యారో మన జీవితంలో కూడా అలా ఉండాలని ప్రభు వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి వచ్చే వారము నేను ఒక చరిత్రలోకి వెళ్తాను. ఇక్కడి నుంచి చరిత్ర ఏంటంటే ఆ దేవుని బిడ్డలో బలురక్కసి చెట్టు పాడు చేసేటువంటి 7 దేశాలు లేదా 7 పట్టణాలు, ఒక్కో పట్టణం గురించి నేను మీకు తెలియజేస్తాను. ఐగుప్తు అనే ఒక దేశం ఉంది. ఆ దేశం ఎలా పాడైపోయింది, ఎలాగా బలురక్కసి చెట్ల మధ్యలో నలిగిపోయింది అనే విషయాలను ఒక చరిత్ర నేను మీకు తెలియజేస్తాను. ఏదోము, తర్వాత బబులోను, తర్వాత తూరు, అలాగా 7 దేశాలు ఉన్నాయి. తర్వాత తర్షీషు, ఆ తర్వాత యెరూషలేము, లాస్ట్ది సియోను. ఇవన్నీ ఈ బలురక్కసి చెట్టు చాలా ఘోరంగా పాడు చేసిందంటండి. ఏ ఆశలు చూపించి ఏవో రకరకాలుగా దేవుని బిడ్డల్ని పాడు చేసిందంటండి. అవన్నీ కూడా వరుసగా మనం చెప్పుకుందాం. వాక్యం కొరకు ఆసక్తి కలిగి వినాలని, ఒక సబ్జెక్ట్ వినాలని ప్రేరేపణతో మీరు అందరూ వింటున్నారు. నేను చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. అలాగా ఆదరించండి, వాక్యాన్ని నేర్చుకోండి. మీ వల్ల నాకు కూడా మీరందరూ ఇంట్రెస్ట్గా వింటున్నారు, ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు అనే ఆసక్తితో నేను కూడా చారిత్రాత్మకమైన పుస్తకాలు, అనేక పుస్తకాలు తిరగేసి అన్నీ కూడా చూడవలసి వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నాను అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత చక్కగా వాక్యం విన్న మీకు అందరికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు,
తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మన కోసం చక్కటి చారిత్రాత్మకమైన మాటలు మరి ఎంతగానో స్టడీ చేసుకుని మరి అయ్యగారు మన కోసం ఎక్కడ అన్ని వెతికి మనకి వివరిస్తున్నారు. మరి ఇటుగా వివరించిన ఆశీర్వాద అయ్య గారికి వందనాలండి. మరి బలు రాక్షసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు మరి బలు రాక్షసి చెట్లలో పద్మం ఎలాగైతే ఉందో మనం అందరం కూడా అలాగే ఉండాలని, మరి అలాగే ఆ బలు రాక్షసి చెట్టు ఎలా ఉంటుందో దాని స్వభావం కూడా చెప్పారు. అది ముళ్ళ మధ్యలో ఉంటదని. అలాగే మరి ఆ భక్తులు కూడా మరి ఎవరెవరు బలు రాక్షసు చెట్ల పోల్చి ఉన్నారో అలాంటి 7 భక్తులను కూడా మన మధ్యకు తీసుకొచ్చి వారి గురించి కూడా మరి రిఫరెన్స్లతో సహా మరి చెప్పారు. మనం కూడా వారి వలె మరి ఉండాలని, కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకి చావు ఎదురొచ్చినా సరే మనము అలాగే నిలబడాలని మరి ఎంతగానో మనకి ఆదర్శంగా మరి కొంతమంది భక్తుల్ని తీసుకొచ్చి మనకి వివరించారండి అయ్యగారు. ఇంకా అనేక మర్మాలు మాకు తెలియపరచాలని, ఇంకా చరిత్రాత్మకమైన మరి సత్యాలు మాకు తెలియపరిచి మమ్మల్ని ముందుకు ఇంకా నడిపించాలని కోరుకుంటున్నాం అయ్యగారు. వాక్య నిమిత్తం మన మధ్యన రావు బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. బ్రదర్ గారు, బ్రదరు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి వాక్య నిమిత్తం. సర్వోన్నతుడా, సర్వశక్తికారి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి ప్రతి వారం నా ప్రభువా చక్కటి అమూల్యమైనటువంటి రీతిలో నా తండ్రి ఆశ్చర్యగొలిపే విధంగా నా తండ్రి మమ్మల్ని పురుకొల్పే విధంగా విత్తుతున్నటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ దైవజనులు మరి ఎక్కువగా దీవించండి, బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నా తండ్రి ఒక ఆశ్చర్యకరమైన రీతిలో మనిషి ఏ విధంగా బ్రతకాలో నా తండ్రి చక్కగా మాకు వివరించినటువంటి దైవజనులు బట్టి మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో విన్న వాక్యాన్ని నా తండ్రి అపవాది మాకు ఎరలు వేస్తూ, అంటే అపవాది మాకు శోధనలు కష్టాలు పెడుతూ ఉండగా నా ప్రభువా ప్రతి కష్టాన్ని శోధన ఎరగా ఎంచుకొని నా ప్రభువా అనేక మంది మధ్యలో, అన్ని జనుల మధ్యలో నా ప్రభువా, తోడేళ్ల మధ్యలో నా ప్రభువా సర్వశక్తిమంతుడైన నిన్నే మహిమపరిచి నా ప్రభువా ఒక గొప్ప నక్షత్రముగా వెలుగుగా మారి అనేక మందిని నీ వైపు నడిపించేటువంటి గొప్ప శక్తిని మీ నామంలో మాకు దయచేసిన ప్రభావ మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు క్రీస్తు వారి నామంలో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం, స్తోత్రం. వాక్య నిమిత్తం ప్రార్థన చేసిన బ్రదర్ గారు వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేయండి అయ్యారు. ప్రార్థన చేయండి. హైమావతి గారు కుమార్తెకి మరి హైమావతి గారు కుమార్తెకి అండి బెడ్ రెస్ట్ అంట. ఇప్పుడు 6వ నెల అండి. అస్సలు మంచం దిక్కొద్దు అన్నారంట. ఆమె కోసం ప్రార్థన పెట్టండి. ఓకే అమ్మ, తప్పకుండా. అయితే నేను కూడా ఒక చిన్న ప్రార్థన రిక్వెస్ట్ మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేంటంటే మా చర్చి ముందు ఒక బోధ ఉంటుందండి. అది పూర్వం మా తాతల దగ్గర నుంచి కూడా ఆ బోధ గుండే నడిచి వచ్చేవారు ప్రజలు. అయితే అంటే విషయం చెప్తున్నానమ్మా. అయితే అది ఆ బోధు ఇప్పుడు కొంచెం అవతల వ్యక్తులు కప్పెట్టుకుంటూ చెట్లు పెంచుకుంటూ వచ్చేసారు. మాకు బోధుకి చిన్న దారి మాత్రమే ఏర్పడింది. ఒకప్పుడు చాలా పెద్ద దారి ఉండేది, అది ఇప్పుడు బాగా చిన్నగా అయిపోయింది. దాని గురించి అడిగితే ఇదంతా నా తలం, నాది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అయితే మా చిన్నాన్నగారు అబ్బాయిలు వాళ్ళు ఆ తలం గురించి గొడవ పెడితే వాళ్ళు అవతల వ్యక్తి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. మొన్న వెళ్ళాం మేము. అయితే వాళ్ళు తెలుసుకోండి వెళ్ళని చెప్పారు. మేము ఎంఆర్ఓ గారు, కాజులూరు మండల ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన అన్నారు నేను వచ్చి ఆ పొజిషన్ అంతా చూసి నేను దారి ఏర్పాటు చేస్తానని వారు చెప్పారు. కానీ ఇప్పుడు వరకు కూడా ఎంఆర్ఓ గారు రాలేదు. రోజు ఫోన్ చేస్తున్నాం. మరి దేవుడు ఎంఆర్ఓ గారు మనసు మార్చి ఒకసారి మా స్థలం దగ్గరకు వచ్చి ఇక్కడ చూసి దీని పరిష్కారం ఆలోచించి చేసేటట్లుగా, దేవుడు కార్యం చేసేటట్లుగా మరొకసారి మీకు తెలియజేస్తాం. అంటే విషయం మీకు అర్థం అవ్వాలి కదండి, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ప్రార్థన చేస్తారు కదా అని చేస్తున్నారు. అయితే ఈ విషయం ఇది బోధి గురించి గొడవ అన్నమాట అండి, దారి గురించి గొడవ. కాబట్టి విషయం గుర్తుపెట్టుకోండి. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, దేవుడు కార్యం చేస్తాడనే విశ్వాసం, బలమైన నమ్మకం మాకు ఉంది.
కార్యం చేయాలా, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే కొంచెం ఉంటే బోధిలో పడిపోతున్నాం అన్నమాట, అంత భయంకరంగా ఉందా దారి. ప్రార్థన చేయండి. ఓకే, హైమావతి గారి గురించి మిగతా సంఘ సభ్యులందరి కోసం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఇంతవరకు చక్కగా కార్యక్రమాలన్నీ నడిపించారు, నీకు వందనాలు. పాటల్లో, వాక్యములు, ప్రభు ఆరాధనలో మీరు నడిపించారు. వాక్యం ద్వారా కూడా మీ బిడ్డలతో మీరు మాట్లాడారు, అందుని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ సమయంలో ప్రభా నాయన హైమావతి గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి కుమార్తెకు ప్రభా బిడ్డ పుట్టాడని చెప్పారు. వారి బిడ్డ కూడా క్షేమకరంగా ఆరోగ్యంగా ఆ బిడ్డను ఉంచమని అడుగుతా ఉన్నాం ప్రభా. ప్రభా తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి. వారు పరిచర్య చేస్తున్న వారికి కూడా మీరు తోడుగా ఉండండి. అలాగనే ప్రభా గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏమేమి అవసరమో ప్రతి అవసరతలో మీరు తీర్చండి. నీ కృపలో నడిపించి నీ దీవెన ఆశీర్వాదాల బిడ్డల మీద ఉంచండి. అలాగే రేపు వాక్యం కొరకు నీ బిడ్డలందరూ ఎదురు చూడడానికి, ఆ వాక్యం ద్వారా ఆత్మీయంగా బలం పొందుకోవడానికి సహాయం దయచేయమని, కృప దయచేయమని, తోడు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా నీ చిత్తమే మా జీవితంలో మెండుగా సిద్ధించమని, ఈ రోజంతా నీ కృప, నీ కాపుదల, భద్రత, క్షేమాన్ని ఇచ్చి నడిపిన సహాయం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 కూడా వచ్చిన మీకు అందరికీ మరొకసారి ప్రేమపూర్వక వందనాలండి. వందనాలు. వందనాలు అయ్యగారు. వందనాలండి. హైమావతి గారు వాళ్ళ అమ్మాయి డెలివరీ అవ్వలేదండి. ఇప్పుడు ఆరో గర్భం 6వ నెలండి. అయితే అంట అసలు